చెప్తే జ్ఞానం ఉండకల్లా అని అంత ఆవేశమా? అరే మా అమ్మని చెప్పాక ఇంకా బతుకుతుందా? ఎలా చంపాలో నేను చెప్తాను. చూడు రోజా, ఈ పూలు ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి. అటు చూడు, ఆ తెల్ల పూలు ఎంత అందంగా ఉన్నాయో. అదే, అవును, చాలా బాగున్నాయి. రా చూద్దాం. నేను రక్షించకపోతే ఏమయ్యేదానువో? ఓహో, అదా కథ. అయితే ఇంకా కోపం తగ్గలేదన్నమాట. సరే, తీరిగ్గా తగ్గిస్తాను. నువ్వు చావటానికి వీల్లేదు. పట్టుకో, పట్టుకో. వీడితో పాటు వీడి కడుపులో ఉన్న రహస్యం కూడా చచ్చిపోయింది. శభాష్. నువ్వు నిజంగా అఖండుడివి. నిన్నెవ్వరూ అనుమానించడానికి కూడా వీల్లేని పద్ధతుల్లో చంపావు. నేను చంపలేదు, వాడే చచ్చాడు. చివరి క్షణం వరకు బ్రతికించాలనే ప్రయత్నించాను. అవును, ఇప్పుడు నువ్వేం చెప్పినా నమ్మాల్సిందే. సంగమ్మ, బుజ్జి ఒక్కొక్క రడ్డు తొలగించావు.
తర్వాత ఎవరు? ఇన్ని తెలుసుకున్న దానివి ఆ సంగతి కూడా నువ్వే చెప్పు. చెప్పడమే కాదు, నీ ప్లాన్ కూడా నేనే పూర్తి చేస్తాను. ఏమిటి? ఒక్కసారి నా గదిలో దర్శనమిస్తే చాలు, తర్వాత నీకే తెలుస్తుంది. సరే, ఎప్పుడు? ఎప్పుడైనా సరే. ఏ పరిస్థితుల్లో ఈ ఊబిలో పడ్డాడో ఏమో, అతనే పడ్డాడో ఎవరైనా తోసేశారు, చెప్పలేము. ఎందుకు చెప్పలేం? రాజశేఖరమూర్తి గారు ఫోన్ చేశారుగా. బహుశా ఆ అఖండుడే చంపి ఉంటాడేమో. అవిగో కాలి గుర్తులు. సిగ్గెందుకే, కోర్ని మొగుడేగా. పద పద. బాబు నీలో ఎంత నిండుదనం, నాలో ఎంత వెచ్చదనం. అంతా క్షేమమేనా వెంకన్న? తమ దయస్వామి సమయానికి వచ్చారు. అమ్మాయి పెళ్లికి సచ్చిదానంద స్వాములారు లేరే అని ఎంతో బాధపడ్డా. అమ్మాయికి పెళ్లి చేశావా? అవును స్వామి, అమ్మాయికి పెళ్లి చేస్తే నాకు రాజయోగం పడుద్దని మీ గురువు గారు చెప్పారు. నాకు గురువు ఆరే స్వామి, గురు గోవింద ఆత్మానంద కోటి బ్రహ్మానందంగా. వీడెవడో నిన్ను బాగా బుట్టలో వేశాడు రా, ఇక నీకు తావు తప్పదు. మీరు ఉండండి స్వామి. మొన్న నా నృత్యం చూసావుగా, పెద్ద స్వామి గారు వేషం వేసుకుని మీ నాన్నని ఎలా పడగొట్టేశాను. చాలండి మీ గొప్ప. మా నాన్న తెలిస్తే మిమ్మల్ని పచ్చడి చేస్తాడు. ఇంకేం చేస్తాడు మొహం అంత అయిపోయింది. మప్రే మప్రే ఏమిటి మాయ ఇప్పుడు వచ్చావు పానకంలో పడకలాగా? ఎవరు? అమ్మాయ? అవునులే, నీ కూతురేగా. సన్యాసాసం వేసుకుని అన్నే మోసం చేస్తావా? ఆగు, నీ పని చేస్తా. నేనా సన్యాసం? ఎప్పుడమ్మా వేసాను? ఇంకా ఇన్నాను రా గాజ. అయ్యా గురుస్వాములు సౌరిగా దయచేయండి. వీడేనా వాడు? వాడే వీడు. తెలిసిపోయిందా? తెలిసిపోతే మాత్రం నాకేంటి, బ్రహ్మాండంగా పెళ్లి అయిపోయింది మా ఇద్దరికి. అన్ని తరివేస్తాను రా. ఇదిగో నన్ను తన్ని తరిమేస్తే నీ కూతురికి మొగుడేవాడు, అది ఆలోచించు. వీడి కూతురికి మొగుడే అక్కర్లేదురా. అవును, అక్కర్లేదు. నాన్న, నువ్వు నోరు పోయి రా బయటికి. ఇట్లాంటి సమయాల్లో మా ఇద్దరిని విడగొడతావా? నీకు మహాపాపం. రాములారు, నువ్వు బ్రహ్మచారి, నీకేం తెలియదులే. నీకు మహా నరకం. ఆ? నరకం. ఈ కుర్రకం కన్నా ధిక్కరించుతున్నాడు రా. ఇక నీ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. అయ్యా అవును, రాయ్ నర్రా బయటికి. నాన్న, నేను ఆయనతోటే వెళ్ళిపోతాను. ఆహా, అంతవరకు వచ్చింది ఎవరా? నర్రా నడు బయటికి. మామయ్య, మప్రే మప్రే. మా ప్రేలేదు ఈ ప్రేలేదు, నర్రా బయటికి. లక్ష్మి, అదా కాలు కదిపావా మాకు ఎరగొట్టాను. అవునమ్మా, ప్రేమ ప్రే వేస్తాను. నాన్న, నాన్న. నేను ఒప్పుకోను. ఆ పిల్ల వేషం వేసింది, అంతేకాని మనవరాలు కాదు. అసలు మా రాజవక్కకి పిల్లలే లేదు. ఫోటోలు పోలికలు అంతా అబద్ధం. కాదు, నిజం. కావాలంటే ఈ ఫోటో చూడు. ఈ ఆస్తి దక్కాలంటే నువ్వు ఆ మనవరాన్ని, నా పగ తీరాలంటే ఆ నాగుని నేను వదిలించుకోక తప్పదు. నాగు నీకు కూడా అడ్డమే అనుకో. కనుక ఇద్దరిని వదిలించుకుని ఈ ఆస్తికి మన ఇద్దరమే సర్వాధికారులు అవుదాం. ఇది మన కాంట్రాక్ట్. బానే ఉంది, చూద్దాం.